హాయ్ హలో ప్రైజ్ అలాడ్. ఇవాల్టి మన గ్లోరీ డ్రైవ్ స్టార్ట్ చేసే ముందు ఒక ప్రశ్న, ఆ ప్రశ్నలో నుంచి మన అంశానికి చేరుకుందాం. ఇప్పుడు మనమున్న కాలం కృపాకాలం. మరి ఈ కృపాకాలంలో మీరు కృపను పొందుకున్నారా అని అడిగిన వెంటనే చాలామందికి వారి పరిస్థితులను బట్టి ఇంకా మేము దేవుని కృపను పొందుకోలేకపోయాం అనుకుంటూ మాట్లాడుతారు. అవును కదండి. మనకు తెలియవలసిన విషయం ఏమిటంటే, దేవుని మరణం ద్వారా కృపను ఆయన మనకు ఎప్పుడో అందజేశారు. కానీ ఆ కృపను పొందుకోవడానికి మనకు కొన్ని అర్హతలు కావాలి. ఇవాల్టి మన గ్లోరీ డ్రైవ్ అంశం ఇదేనండి. కృప ఉచితం, దాన్ని పొందే అర్హత నీకుందా? కృప ఉచితం అంటున్నారు, మళ్ళీ దానికి ఒక అర్హత కావాలంటున్నారని ఆలోచిస్తున్నారా? ఒక చిన్న ఉదాహరణ అండి. మనమున్న స్థలం నుంచి ఇంకొకరికి ఒక వస్తువును కానీ ఏదైనా పంపించాలంటే మనం కొరియర్ ద్వారానో పోస్ట్ ద్వారానో పంపిస్తాం. దాన్ని పంపడానికి మనము కొన్ని కేటగిరీస్ని ఎంచుకుంటాం. స్పీడ్ పోస్ట్ అని, లేదంటే స్పీడ్ కొరియర్ అని, ఏదో ఒకటి కావచ్చు. అంటే మన చేతిలో నుంచి అయితే ఆ కొరియర్ పంపబడింది, చేరుకోవడానికి మనం ఎంచుకునే కేటగిరీని బట్టి అది త్వరగా లేదా కొంచెం తగిన సమయంలో దాన్ని వాళ్ళు అందుకుంటారు. కృప కూడా అంతేనండి. దేవుడైతే విడుదల చేసేశారు, మనకు అందజేశారు. కానీ మన విశ్వాసాన్ని బట్టి దాన్ని త్వరగా అందుకుంటామో లేదా ఆలస్యంగా అందుకుంటామో లేదా అందుకోకుండానే మిగిలిపోతామో అనేది మన చేతుల్లోనే ఉంది. దేవుని మార్గంలో నడిచి ఆయన మాటల్ని గైకొనే ప్రతి బిడ్డకి కృప ఉచితంగా దొరుకుతుంది. అది నేను చెప్పే మాట కాదు, బైబిల్లోనే చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతుల్నిగా తీర్చబడుచున్నారు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం లాస్ట్ లైన్ చూస్తే, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చూసారా, ఇది నా సొంత మాటలు కాదు, దేవుడే మన కొరకు చెప్పిన మాటలు. కాబట్టి దేవుణ్ణి విశ్వసించండి. కష్టాలు నష్టాలు ఎంత ఎదురైనప్పటికీ వాటి నుంచి మనల్ని దూరపరచడానికి, విడిపించడానికి మనకు కనిపించని మన దేవుడు తోడుగా ఉన్నారు. అలాగే మన జీవితానికి ఆ కృప త్వరగా అతి చేరువుగా రావాలి, నేను పొందుకోవాలంటే ఒక క్రమాన్ని మనం ఫాలో అవ్వాలి. మొదటిగా దేవునిపై విశ్వాసం, రెండవదిగా పశ్చాత్తాపం, మూడవదిగా బాప్తిస్మం, నాలుగవదిగా పరిశుద్ధాత్మ సహవాసం, ఐదవదిగా మంచి విధేయతతో కూడిన పనులు. ఒకే ఒక్క ఈక్వేషన్ మనం అప్లై చేస్తే మన జీవితంలో కృపని మనం త్వరగా పొందుకోగలం. దేవుని రాజ్యానికి త్వరగా చేరే ప్రయాణాన్ని మనం మొదలు పెట్టగలం. విశ్వాసం ప్లస్ వీరుడితో సహవాసం అంటే పరిశుద్ధాత్మతో సహవాసం ప్లస్ విధేయత ఈక్వల్ టు దేవుని రాజ్యానికి ప్రవేశం. ఈ అర్హతలను కలిగిన వారిగా నడుచుకుంటూ కృపను పొందుకొని దేవుని రక్షణతో దేవుని రాజ్యాన్ని చేరుకునే వారి వల్లే జీవిద్దాం. ఈ వీడియోలో ఏదైతే ఒక క్రమాన్ని నేను చెప్పానో ఆ క్రమం యొక్క ఎక్స్ప్లెనేషన్, దానికి తగిన బైబిల్ వర్స్ అన్నిటినీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంచుతాను. స్టే ఎంకరేజ్, స్టే రూటెడ్ ఇన్ క్రైస్ట్.